సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చక్రపురి కాలనీకి సంబంధించిన లేఅవుట్స్ వివాదాన్ని ఫ్లాట్ ఓనర్స్ తో మాట్లాడారు రంగనాథ్. ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు లాయర్ ముఖీం రంగనాథ్ తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇవి ఐలాపూర్ కు సంబంధించిన భూములని కోర్టు పరిధిలో ఉండగా మీరెందుకు వచ్చారని రంగనాథ్ ను ప్రశ్నించారు ముఖీం. మీరు సగం నాలెడ్జ్ తో మాట్లాడి ఇక్కడికి ప్రజల్ని రెచ్చగొట్టదని మండిపడ్డారు రంగనాథ్. దీంతో తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ ను ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పేది మీరు చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. కూడా మొత్తం ఏంటో అనేది తీస్తాము, అన్ని ఏ పైప్ అనేది ఉండదు, లోతులోకి వెళ్తాము. లోతులోకి వెళ్ళి తీసిన తర్వాత ఇప్పుడు దీనికి వచ్చింది ఏదో మంచికో చెడ్డకో ఇష్యూ బయటకు వచ్చింది, దీని సంగతి ఏదో చూద్దాం. చక్రపురి కాలనీకి సంబంధించిన 88 ఎకరాల్లో ఉన్న హుడా ఫైనల్ లేఅవుట్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. విజయ్ కృష్ణరాజ్ అనే వ్యక్తి దొంగ సర్వే నంబర్లు సృష్టించి 18 ఎకరాలు క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చారు ఫ్లాట్ ఓనర్స్. అందరితో మాట్లాడి పూర్తి ఆధారాలు తీసుకుని సర్వే చేయిస్తామన్నారు రంగనాథ్. న్యాయబద్ధంగా దక్కాల్సిన ఫ్లాట్లను అందిస్తామని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్. భయపడేది ఉండదు. ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ తోటి ప్రభుత్వం దీన్ని ఫ్లోట్ చేసిందండి. సో ఇటువంటి ఏదంటే కబ్జా చేయాలనుకునేటటువంటి ఎవరైనా కానీ కూడా వాళ్ళని చెక్ పెట్టడానికి చట్టపరంగా దాన్ని చేయడానికి తప్పకుండా హైడ్రా సాయశక్తులు మేమందరం కృషి చేస్తాం. అండ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మ్యాండేట్ మాకు క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది.